హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ కోర్ట్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ అయినటువంటి ఫిష్ కబాబ్ అండి. చాలా బాగుంటుంది. సో ప్రిపరేషన్లోకి వెళ్దామా. ముందుగా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ఫిష్ కబాబ్కి పర్టికులర్గా మనకి బోన్లెస్ ఫిష్ అనేది కావాలండి. ఈ ఫిష్ పేరు జిలేబీ ఫిష్ అని పిలుస్తారు. సో మీకు కావాల్సిన సైజులో ఈ ఫిష్ని కట్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, నేను కొన్ని మీడియం సైజు కొన్ని చిన్నగా కట్ చేసుకున్నాను. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. సో ఫిష్ని మ్యారినేషన్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలండి. ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే పసుపు యాడ్ చేసుకోవాలి. సో అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే టేస్ట్కి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నామండి. సో ఇక్కడ నాకు ఫిష్ క్వాంటిటీని బట్టి నేను ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. మీ క్వాంటిటీని బట్టి మీరు కూడా ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఫిష్ని బాగా కోట్ చేసుకొని 1 అవర్ మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకోవాలన్నమాట. సో 1 అవర్ తర్వాత మనం ఇలా ఎగ్స్ని బీట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి. సో ఎగ్ యాడ్ చేసిన తర్వాత అన్నీ కూడా చక్కగా కోట్ అయ్యే విధంగా మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. సో అలా చక్కగా కోట్ చేసి పక్కన ఉంచుకున్న తర్వాత ఒక పెద్ద బాండీ పెట్టుకోవాలండి. దీనికి ఫిష్ ఫ్రైకి ఎప్పుడైనా వెడల్పాటి బాండీ పెట్టుకోవాలి. సో అప్పుడైతే చక్కగా వేయించుకోవడానికి మనకి ఈజీ అవుతుంది. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఫిష్ పీసెస్ అనేవి బాగా యాడ్ చేయాలండి. వేగడానికి చాలా టైం అయితే పడుతుంది. సో ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో, తర్వాత హై ఫ్లేమ్లో కుక్ చేయాలండి. అలాగే చూస్తున్నారు కదా, ఇక్కడ నురగ వచ్చింది. ఎందుకంటే మనం ఇందులో ఎగ్ యాడ్ చేసాం కదండి, అందుకని ఆయిల్ అంతా కూడా ఇలా నురగగా వచ్చింది. సో ఇప్పుడు ఫిష్ అనేది చూస్తున్నారు కదా, బాగా వేగిపోయాయండి. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా. సో ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత అన్ని ఫిషెస్ తీసుకొని పక్కన ఉంచుకోవాలండి. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందామండి. విత్ ఆనియన్తో అలాగే లెమన్ స్క్వీజ్ చేసుకొని తిన్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. సో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే చూపిస్తున్నట్లుగా చూడండి, ఇక్కడ లోపల చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో మీరు కూడా ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.